మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు నమస్కారం. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో బీజేపీ నాయకులు సమస్యలు ఉన్నాయంటూ వినతి పత్రాలు ఇవ్వడం నిజంగా చాలా విడ్డూరమైన విషయం. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఎప్పుడు కూడా సమస్యలు ఉన్నాయని తెలియజేయని బీజేపీ నాయకులు ఈరోజు కేవలం కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయనే ఒక డ్రామా మనం మొదలుపెట్టినాం. ఇది మొదలుపెట్టిన విషయం కార్పొరేషన్ ప్రజలందరూ కూడా గమనించాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు మంచిర్యాల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వందల వేల కోట్ల రూపాయలు తెచ్చి ఈ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిని ఎప్పుడు నిరంతరం కూడా అభివృద్ధి చేస్తూ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటూ మన కార్పొరేషన్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం బీజేపీ నాయకులు సమస్యలు ఉన్నాయంటూ అక్కడ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ సమస్యలు ఉన్నాయంటే ప్రజలను తప్పుదో పట్టించే విధంగా, ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు వాళ్ళు చేస్తున్న ఆరోపణలను పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో అనేక వందల వేల కోట్ల రూపాయలతో గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు అనేక అభివృద్ధి పనులు చేపడతా ఉన్నారు. మన ఐబీ చౌరస్తాలో చూస్తే దాదాపుగా 250 కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్మాణం, వాటితో పాటు వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే బీజేపీ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తలేదని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆరోపణలు మేము బీజేపీ నాయకుల ఆరోపణలు పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముల్కల పరిధిలోని 16వ డివిజన్లో సమస్యలు ఉన్నాయంటూ ఒక వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య కూడా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు దాన్ని ఒకదాని తర్వాత ఒకటి సమస్యలను పరిష్కరించుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాలివాగు ప్రాజెక్టుపై బ్రిడ్జి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. బ్రిడ్జి పనులు కూడా వాటికి జరుగుతూ ఉన్నాయి, అది కూడా గమనించాలని అందరికీ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ముల్కల్ల పరిధి 16 డివిజన్ పరిధిలో రోడ్లు, డ్రైన్లు అన్ని పనులు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. అది కూడా బీజేపీ నాయకులు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. బీజేపీ నాయకులు కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికే, కార్పొరేషన్ ఎన్నికలు లబ్ధి పొందడానికే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, మహిళ గృహ విద్యుత్ పథకం 200 యూనిట్ల వరకు ఇస్తూ అనేక మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. బీజేపీ నాయకులు మీరు ఏం చేసిండ్రు? ఈ మంచిర్యాల కార్పొరేషన్ పరిధికి ఎలాంటి నిధులు తెచ్చిళ్ళు? ఒక్క రూపాయి కూడా నిధులు తేని వ్యక్తులు ఈరోజు మీరు చేస్తలేరనే ఆరోపణలు చేయడం సత్య దూరం. ప్రజలందరూ ఇదంతా గమనించాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి, బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై రేవంత్ అన్న.